నమస్తే అండి. ఒక సామెత అండి. తాటి చెట్టు ఎందుకు ఎక్కావురా బోడి మల్లన్న అని అంటే, దూడకి గడ్డి కోసం ఎక్కాను అన్నాడంటే. గడ్డి తాటి చెట్టు మీద ఉంటుందా? దీనికి దానికి వీడు అనేటటువంటి మాటకి వేసే ప్రశ్నకి సంబంధం పొంతన లేనటువంటిది. అలాగే ఇప్పుడు కూడా మనలో ఉంటూ మనతోనే ఉంటూ దేశద్రోహులు మోదీ పైన ద్వేషంతోనో లేదంటే బీజేపీ పైన ద్వేషంతోనో హిందుత్వం పైన ద్వేషంతోనో ఉంటున్నటువంటి వారి మాటలు విచిత్రంగా ఉంటాయి. దేనికి పొంతన లేకుండా ఉంటాయి. ప్రపంచ బ్యాంకు పాకిస్తాన్కు లోన్ శాంక్షన్ చేస్తే ఇట్లాంటి దాన్ని కూడా పక్కదోవ పట్టిస్తారు విచిత్రంగాను. అసలు దాని వెనుక ఇప్పుడు మోడీ తీసుకొచ్చినటువంటి ఒత్తిడి, అమెరికా తెర వెనుక చేస్తున్నటువంటి కథతో జరిగినటువంటి మార్పు ఏమిటి అని అంటే, ఈ విషయం గురించి చెప్పుకుంటే పార్థసారథి పొట్లూరి గారి కథనం ప్రకారం అయితే ప్రపంచ బ్యాంకు పాకిస్తాన్కి $108 మిలియన్ అప్పు ఇవ్వటానికి అంగీకరించింది. మోడీ ఆపలేకపోయారు. ప్రతి విషయాన్ని మోడీ గారికి అంటగట్టడం వీరికి అలవాటు అయిపోయింది. నిజమన్నది తెలియని వాళ్ళు అంతర్జాతీయంగా మోడీ తాలూకా ప్రాబల్యం తగ్గిపోయిందంటూ అపోహ పడతారు. అసలు వాస్తవం ఏంటి? ఎప్పటి నుంచో వరల్డ్ బ్యాంకు దగ్గర ఉన్నటువంటి పెండింగ్ ఇది అప్పు పాకిస్తాన్గా అనంటే వరల్డ్ బ్యాంకు పాకిస్తాన్కి అప్పు మంజూరు చేసింది. కానీ ఇంకా నిధులు విడుదల చేయలేదు. లోన్ శాంక్షన్ చేశారు అంతే. వరల్డ్ బ్యాంకు అప్పుగా ఇచ్చేటటువంటి $108 మిలియన్ పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్లోని మహిళలు బాలికల వైద్య కోసం ఖర్చు చేయాల్సినటువంటి పరిస్థితి. ఖర్చు చేయడం కోసం దానికి అప్రూవ్ చేసింది వరల్డ్ బ్యాంక్. వరల్డ్ బ్యాంక్ ఇచ్చేటటువంటి అప్పు కేవలము కేపీకే ప్రావిన్స్లో మహిళలు బాలికల కోసం మాత్రమే ఖర్చు చేయాల్సి ఉంటుంది. కానీ ఇతర అవసరాల కోసం నిధులు దారి మళ్లించకుండా ఎస్పీవి స్పెషల్ పర్పస్ వెహికల్ను ఏర్పాటు చేసి వరల్డ్ బ్యాంక్ సిబ్బంది కేపీకే అధికారులు కలిసి నిధులు సక్రమంగా ఖర్చు చేస్తున్నారా లేదా అన్నది పరిశీలించి సక్రమంగా ఖర్చు చేస్తేనే తరువాత చెల్లించాల్సినటువంటి నిధులు చెల్లిస్తుంది బ్యాంకు. అంతేగాని ఒక్కసారిగా $108 మిలియన్ చెల్లించరు. విడతల వారీగా ఇస్తుంది. దీనికి మోడీ గారికి సంబంధించి మోడీ గారికి అంటగట్టడం, విమర్శించడం దేనికి? కేపీకే ప్రావిన్స్ పాకిస్తాన్లో ఎప్పటికీ ఉండేది కాదు. అయినప్పటికీ ఎప్పటికైనా ఆఫ్ఘనిస్తాన్లో కలిసిపోయేది. అయినప్పటికీ అప్పు మాత్రం తిరిగి చెల్లించేది పాకిస్తాన్ ప్రభుత్వమే. నమస్తే.